ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అగైన్. ఇప్పుడు నేను చెప్పదలసిన టాపిక్ వచ్చేసి ఈరోజు నవంబర్ 19. స్పెషాలిటీ ఆఫ్ నవంబర్ 19 ఈజ్ ఝాన్సీ లక్ష్మీబాయి గారి బర్త్డే. ఝాన్సీ లక్ష్మీబాయి గారి గురించి మనకు తెలిసిందే. ఆవిడ వచ్చేసి ఉత్తర భారతదేశంలో రాజ్యమైన ఝాన్సీ అనే రాజ్యానికి రాణి. 1857లో ఆంగ్లేయుల పరిపాలనకు వ్యతిరేకంగా జరిగిన మొదటి భారత స్వతంత్ర సంగ్రామంలో ప్రముఖ పాత్ర పోషించింది. భారతదేశంలో బ్రిటిష్ పరిపాలనలో ఝాన్సీకి రాణిగా ప్రసిద్ధికెక్కింది. లక్ష్మీబాయి నవాల్కర్ ఈజ్ ద రాణి ఆఫ్ ఝాన్సీ. అండ్ ఈవిడ అవార్డు గురించి చూసుకుంటే 19th నవంబర్ 1828 వారణాసిలో పుట్టింది, ఉత్తరప్రదేశ్. దీన్ని ఇప్పుడు కాశీ అంటున్నారు, వారణాసి. డైడ్ వచ్చేసి 18 జూన్ 1858 గ్వాలియర్లో చనిపోయింది. గ్వాలియర్కి ఆవిడ క్వీన్ కాబట్టి గ్వాలియర్లో చనిపోయింది. సో ఆవిడ భర్త వచ్చేసి గంగాధర్. 1842 to 1853. 1853 అంటున్నారు కానీ వాళ్ళకి చనిపోయింది వచ్చేసి 1858. అంటే ఒక 5 years ముందు గంగాధర్ గారితో విడిపోయింది ఆవిడ. అలా చనిపోయినట్టున్నాడు ఆయన. మొత్తానికి జరిగింది అది ఫ్లాష్ బ్యాక్ స్టోరీ, మనకి ఎవరు చెప్పలేదు, ఇంతవరకు చూడలేదు అది మధ్యలో ఏమైందో. ఇవిడ వచ్చేసి 30 years బతికింది, 1828 1858. అంత చిన్న ఏజ్లో కూడా అంత బాగా బతికి అంత బాగా స్వతంత్ర పోరాటం చేసిందంటే 1828 to 1858. 1857 ఫస్ట్ ఇండిపెండెన్స్, వార్ ఆఫ్ ఇండిపెండెన్స్ అంటారు దాన్ని. సో అలాంటప్పుడు ఈవిడ ప్రముఖ పాత్ర పోషించింది. మన దేశాన్ని గుండెకాయ అంటారు, ఢిల్లీ ఒకటి, ఉత్తరప్రదేశ్ ఒకటి, ఇట్లన్నింటినీ. సో అక్కడి నుంచి ఈవిడ పాలించింది. ఫస్ట్ గ్రేట్ లేడీ వారియర్ అండ్ క్వీన్ అని చెప్పుకోవాలి. ఆఫ్టర్ అంటే మొఘల్ ఎంపరర్స్ ఉన్నారు, కానీ వాళ్ళ తర్వాత ఇంగ్లీష్ వాళ్ళ మీద పోరాడిన ఫస్ట్ గ్రేట్ మొఘల్ మన ఇండియన్ వారియర్ ఉత్తరప్రదేశ్ స్త్రీ అని చెప్పుకోవాలి ఈవిడ్ని. ఉత్తర భారతదేశం దేశం మొత్తం గర్వించదగ్గ స్త్రీ ఈవిడ నుంచి మా చిన్నప్పుడు ఒకటి వచ్చేది, ఝాన్సీ లక్ష్మీబాయి స్టోరీ అని జీ తెలుగులో. అది చూసాం కానీ అంత ఇంట్రెస్టింగ్ అనిపించలేదు, ఎందుకంటే ఆవిడ తీసినట్టు తీయలేదు, వీళ్ళు చరిత్రను తీసినట్టు తీయలేదు, ఏదో ఎఫెక్ట్లు పెట్టి తీశారు. అది నాకు పెద్ద నచ్చలేదు. ఫుల్ నేమ్ వచ్చేసి మణికర్ణిక తాంబే ఈమె పేరు. దామోదరరావు ఈమె కొడుకు. దామోదరరావు టిప్పు సుల్తాన్ కాదు, ఈమె దగ్గర ఒక ఆయన పనిచేస్తుంటాడు, ఆయన తీసుకెళ్తాడు లాస్ట్లో చనిపోయిన తర్వాత. సో ఆ దామోదరరావు గురించి పెద్ద ఎక్కడ చరిత్ర ఉండదు. ఈవిడ పేరెంట్స్ వచ్చేసి మోరోపంత్ తాంబే, భగీరథి సాప్రే. ఇంకా ఇంత మించి ఇన్ఫర్మేషన్ దీంట్లో అయితే ఏం లేదు. నెట్లో చూసి చెప్పాల్సి వస్తుంది ఇంతంత గ్రేట్ క్వీన్స్ గురించి. ఏం చేస్తాం, దౌర్భాగ్య స్థితి వచ్చింది మనకి. ఇంతంతమంది కష్టపడి మనకు స్వతంత్రం తీసుకొస్తే, ఇంతంతమంది స్వతంత్ర యోధులు ప్రాణాలు అర్పించి వాళ్ళ ప్రాణాలు తెగించి మన స్వతంత్రం తీసుకొస్తే మనం చేస్తుంది ఏంటి? మన దేశానికి ఏమీ చేయడం లేదు. మన దేశాన్ని మనమే ఇంతకుముందు వేరే దేశం వాళ్ళు వచ్చి, వేరే కంట్రీ వాళ్ళు వచ్చి, లేదంటే వేరే రాజ్యం వాళ్ళు వచ్చి పాలించి మన దేశం ధ్వంసం చేసేవాళ్ళు. ఇప్పుడు మన దేశాన్ని మనమే ధ్వంసం చేసుకుంటున్నాం. ఇది మన కళ్ళతో మన చేత మన కళ్ళను పొడుచుకుంటాం. మన కూర్చున్న కొమ్మను మన నరుకోవడం బ్యాచే. కానీ ఎవరు నమ్ముతాడు, ఎవరు నమ్ముడు, కలియుగం కదా, అంతే, మనం ఏం చేయలేం. పొలిటీషియన్స్ కూడా అలా తయారయ్యారు. మళ్ళీ అంటే పొలిటికల్లోకి వెళ్ళిపోతుంది ఇది. సో నేను ఆలోచించుకోలేదు. ఝాన్సీ రాణి నాకు ఫేవరెట్. సో ఈరోజు ఆవిడ బర్త్డే. డెత్ డే వచ్చేసి జూన్ 1858. సో డెత్ డే అప్పుడు చెప్పుకుందాం, ఇప్పుడు బర్త్డే కాబట్టి ఆవిడ కొంచెం గొప్పగా చెప్పేశాను. సో వన్స్ అగైన్ అమరవీరురాలకి నా తరపు నుంచి నివాళి. థ్యాంక్ యూ.